సినీ ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం కాకరేపుతోంది. నిన్న మొన్నటి వరకు సంధ్యా థియేటర్ ఘటనతో హీట్ పుట్టించిన పాలిటిక్స్ ఇప్పుడు దిల్ రాజు వైపు టర్న్ అయింది. దిల్ రాజు కాదు దిల్ రాజు అంటూ ప్రముఖ నిర్మాత టీజీఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హీరో అల్లు అర్జున్ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెర మీదకు తీసుకొచ్చారని కేటీఆర్ ఆరోపణ చేశారు. ఆ తర్వాత సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకుని ఆ అంశంపై ఏమీ మాట్లాడటం లేదని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై దిల్ రాజు ఘాటుగా స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమను అనవసర వివాదాల్లోకి లాగొద్దంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీంతో దిల్ రాజుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. దిల్ రాజు కాదని డీల్ రాజు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను దిల్ రాజు వక్రీకరిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి దిల్ రాజు నిర్మాత మద్దతు తెలిపారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో చిత్ర పరిశ్రమ ఖ్యాతి ఎంతగా పెరిగిందో అప్పుడే మర్చిపోయారని ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. కాంగ్రెస్కు దిల్ రాజు తొత్తుగా మారారంటూ మరో గులాబీ నేత క్రిశాంక్ ధ్వజమెత్తారు. సినీ ఇండస్ట్రీ పైన అగ్రనటు అక్కినేని నాగార్జున కుటుంబం పైన తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు దిల్ రాజు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమను అనవసర వివాదాల్లోకి లాగొద్దని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు. పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దన్నారు. ఈ మేరకు దిల్ రాజు ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు సినీ ప్రముఖుల సమావేశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని ఆ ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెలిసిందేనని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉందని, హైదరాబాద్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి బలమైన సంకల్పాన్ని మేమందరం స్వాగతించామంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపైనే బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మరి బీఆర్ఎస్ వ్యాఖ్యలకు అటు దిల్ రాజు ఎలా స్పందిస్తారు, కాంగ్రెస్ ఎలా కౌంటర్ చేయనుందో చూడాలి మరి.